మనం చాలా సార్లు మూవీ యాక్టర్స్ ప్లాస్టిక్ సర్జరీ గురించి వినే ఉంటాం కదా. అసలు ఎందుకని ఈ మూవీ యాక్టర్స్ అండ్ రిచ్ పీపుల్ ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు? ఇది నిజంగానే అందరికీ సెట్ అవుతుందా? ప్లాస్టిక్ సర్జరీ అంటే మన బాడీలో ఉండే డిఫెక్ట్ పార్ట్స్ ని కరెక్ట్ చేయడం. ఇది 2 టైప్స్ లో చేస్తారు. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, ఇది యాక్సిడెంట్ డ్యామేజెస్ మరియు బాడీ బర్నింగ్స్ లాంటి వాటిని కవర్ చేస్తుంది. రెండవది కాస్మెటిక్ సర్జరీ, ఇదే మన హీరోయిన్స్ అండ్ మోడల్స్ వాళ్ళ లుక్స్ ని ఇంప్రూవ్ చేసి ఇంప్రెసివ్ షేప్స్ కోసం చేయించుకుంటారు. లైక్ ఫేస్, బుగ్గలు, నోస్ చెక్కించుకొని మరి బొమ్మలా చేసుకోవడం లాంటివి. కొన్నిసార్లు ఈ ప్లాస్టిక్ సర్జరీ ప్రాసెస్ అందరికీ సెట్ అవ్వక కొంతమందికి ఫెయిల్ అయ్యి ఐలో విక్రమ్లా అందవికారంగా తయారవుతుంటారు. ఇలా ఈ సర్జరీ ఫెయిల్ అవ్వడానికి కొన్ని రీజన్స్: ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా సర్జరీ చేసే సర్జన్స్, అండ్ ఈ ప్రాసెస్ చేసుకునే వాళ్ళు రియలిస్టిక్ గా కాకుండా అంతకు మించి రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేయడం, అండ్ ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ప్రాపర్ కేర్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ లుక్స్ కి మారిపోతుంటారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ సర్జరీని మొదటిగా మన ఇండియన్ అయినటువంటి సుశ్రుత ముని 800 BCలోనే చేశాడంట. అండ్ ఇప్పటికీ చాలా మంది ఈయననే ఇన్స్పైర్ అయ్యి ప్లాస్టిక్ సర్జరీస్ చేస్తున్నారంట. ఈ మునినే ఫాదర్ ఆఫ్ సర్జరీ అని కూడా అంటారు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.